నువ్వే బోర్ల బొట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు. పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు. ఏడిసేవులే, నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి. ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయనమ్మకి తెలియకుండా రోజు 5 గంటలకి కారు తీసుకొచ్చాయి. ఓకే, వస్తావుగా? గుడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, వైస్ ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? పీపీ గారి రూమా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం అండి. ఎస్ ప్లీజ్. నా పేరు సరోజిని, శారదాదేవి గారు పంపించారు. ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నా పేరు కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ని. మీ సర్టిఫికేట్స్. శారదాదేవి గారు మీకు ఫోన్ చేశారు కదా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు. అవునండి, నాకు సెపరేట్ రూమ్ ఇస్తే. సపరేట్ రూమా? అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది 6 డజన్ రూములు. అందులో 2 రూముల్లో వాటర్ ప్రాబ్లం. అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి. స్టూడెంట్ రూమా? ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఊరెళ్ళింది. ఇవాళ రేపో వస్తుంది. అందాక సర్దుకోవాలి. సుమతి, ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. హలో, ప్రస్తుతం 105 రూమ్ లో ఉంటారు. తీసుకెళ్లి చూపించు. ఇక్కడ వీపీ ఎమస్టిక్ బాగా రఫ్ కూడాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు, ఆడవేషంలో ఉన్న మగవాడు. ఓహో, ఆవిడ కూడానా? అదే ఏం లేదు, పద. ఇదే రూము, రండి. రూమ్ ఎలా ఉంది? ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్. జాకీ చాను, మైకేల్ జాక్సన్. నాది కూడా మంచి టేస్టే. ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు? ఫిట్టింగ్ బాగుందా? చాలా బాగుందండి. మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు. పర్వాలేదు, మార్చుకోండి. నేనేగా. ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవడం నాకు అలవాటు లేదు. సరే, వస్తాను. స్నానం. ఏంటి, నా రూమ్ లో మేడం సరోజిని చేరారా? అవును, ఈ రోజు జాయిన్ అయ్యారు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్ ఆరోగ్యానికి. మేడం, మేడం, మేడం. మేడం, నమస్తే మేడం. నా పేరు సౌందర్య. నేను కూడా ఈ రూమ్ లోనే. నా పేరు సరోజిని. కమ్ 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 కమ్. మేడం, ఇందాక లోపల ఏదో మగ గొంతు వినిపించిందే. అలాగా? నేను మగ గొంతుతో మాట్లాడగలను, ఆడగొంతుతో కూడా మాట్లాడగలను. నాకు మిమిక్రీ తెలుసు. నేను ఆడవాడు మిమిక్రీ చేయడం ఫస్ట్ టైం వింటున్నానండి. మేడం, నేను నా రూమ్మేట్ గా ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మీరు లెక్చరర్. లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా. ఇవాళ నేను లెక్చరర్, రేపు నువ్వు లెక్చరర్. అలాంటివేమీ పెట్టుకోవద్దు, ఫ్రీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అరే, బ్యూటిఫుల్ సారీ. ఎంత బాగుంది. కొత్తదా? అన్ని కొత్తవే. అన్ని కొత్తవే ఎలా ఉంటాయి? ఇప్పుడేగా కొన్నాం.
అంటే ఇంతకు ముందు చీరలే లేవా? అబ్బా మోడ్రన్ డ్రెస్సులే. అవును, నువ్వు రేపొస్తావని విపి గారు చెప్పారు, ఇవాళే వచ్చేసావి? ఈ కాలేజ్ లో చేరిన తర్వాత మా అమ్మ నాన్న చూడలేదు. ఒకసారి చూసొద్దామని ఊరికి వెళ్ళొచ్చాను. మార్నింగ్ వచ్చేసాను అనుకోండి. మా అక్క ఈ ఊళ్ళోనే ఉంటుందండి. దానికి కూడా కలిసి వస్తే ఓ పని అయిపోతుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా మూడంతా పోయింది. ఏ? మా బావ ఒట్టి తాగుపోతండి. చీటికి మాటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు. ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర ఏం లేదు. మీకెందుకు రండి మా సోదంతా. నాకు ఒకసారి అనిపిస్తుంటుంది ఆడదానిగా పుట్టకూడదని. మగాళ్ళ బతికే హాయి, ఏ బాధ ఉండదు. ఆ అలా అనుకో, కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళలా కష్టపడతారు. ఏమో, ఎక్కడికి? నాకు రోజు అగరత్తులు వెలిగించుకునే అలవాటు. వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను, పెట్టేటప్పుడు పెట్టేస్తాను, తీసుకునేటప్పుడే అవస్థ పడతారు. నేను హెల్ప్ చేస్తానుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.